నాగర్ కర్నూల్ కొమ్మిరె గ్రామం లోపల ఒక అణగారిన వర్గాల బీసీ బిడ్డ రజకులు సాకలి కులానికి చెందిన ఒక మహిళపై విచక్షణ రహితంగా కొట్టి ఒక 2 నెలల పసికందును కాళ్ళతో తొక్కి చంపిన దుర్ఘటనను ఖండిస్తూ ఈరోజు పెద్దపల్లి జిల్లా పెద్దకల్ల గ్రామం లోపల గండవేని సామన్న మరియు రజక సంఘం పెద్దపల్లి పట్టణాధ్యక్షులు బొడ్డుపల్లి రామ్మూర్తి గారు మరియు టీఆర్పీ జిల్లా అధ్యక్షులు మన ఉదయన్న గారు మరియు ఇక్కడికి వచ్చిన అన్ని కులాల నాయకులకు ప్రత్యేకించి సాకలి రజక కుల యువతకు ప్రతి ఒక్కరికి నేను ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ మరి ఈ సంఘటన అగ్రకుల అహంకారానికి నిదర్శనం. రోజులు మారిన రాజులు పోయినా ఇంకా వారి లోపల దుర్మార్గపు చర్యలు పోతలేవు. దానికి నిదర్శనమే ఈ పీడిత ప్రజలను ఒక బానిసలుగా ఓట్లేసే యంత్రాలుగా వాడుకుంటూ పదవులను వాళ్ళు అనుభవిస్తూ మనల అన్ని విధాల వెనుకట ఎట్లా ఎట్టి చాకరీ చేయించుకున్నారో ఇప్పుడు కూడా అదే బానిసత్వానికి గురి చేస్తూ మనల్ని అణచివేత గురి చేస్తున్నారు. మరి దీని నుంచి మనం బయటపడి మనం ఏం నేర్చుకోవాలి? ఒక్క తీన్మార్ మల్లన్న మాత్రమే ప్రతిదానికి ముందుకొచ్చి బీసీలలో చైతన్యం తీసుకొస్తుండు. మరి తనను అనుసరించి మనం కూడా బీసీ బిడ్డలు అందరూ ఎందుకు ఏకం కావద్దు, మన రాజ్యం మనం ఏరుకోవాలనే ఆలోచనతోటి రాజ్యాధికారి పార్టీని సాధించాడు. మరి రాజ్యాధికారి పెట్టి దాన్ని యువత లోపల చైతన్యం తీసుకొచ్చు. ఎక్కడ ఏ సంఘటన జరిగినా దానికి ముందుండి నేనున్నానని మరి బడుగు బలహీన వర్గాలకు ఒక అండగా నిలిచిన మల్లన్నను మనం నాయకత్వాన్ని మనం సమర్థించాలి. ఇటువంటి చర్య ఎక్కడ జరిగినా మనం ఖండించాలి. మరి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి హోం మంత్రి తన దగ్గరనే పెట్టుకొని చట్టం తన చేతుల్లోనే పెట్టుకొని మరి చట్టం రెడ్డిలకు చుట్టంగా మలుచుకొని బీసీలను తొక్కడానికి మరి ఉపయోగపడుతుండు. ఇటువంటి చర్యను మనం ఖండిస్తూ తక్షణమే ముఖ్యమంత్రి రాజీనామా చేసి మరి బహుజనులకు న్యాయం చేసే రాక నువ్వు రాజీనామా చేయాలి, లేకుంటే నీ చర్యలను ఖండిస్తున్నావు. ఇప్పటికైనా ప్రజాపాలన పేరులోపట కాదు, ప్రజలు సుఖశాంతులతోటి ఏ కష్టం లేకుండా సమానత్వం పాటించే విధంగా నీ పాలన ఉండాలి. లేనట్టయితే భవిష్యత్తు లోపట బీసీ బిడ్డలు బహుజనులంతా ఏకమై నిన్ను ఎక్కడికి తరమనో అక్కడికి తరిమి మేము బహుజన రాజ్యాధికారం తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది ఆరంభం మాత్రమే. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని బుద్ధి తెచ్చుకొని బడుగు బలహీన వర్గాల మీద దాడులు ఆపాలి. ఆపకుంటే మా యువత మరి బీసీ బిడ్డల ఆక్రోశానికి గురికాక తప్పదు. మరి ఈ సందర్భంగా ఈ పెద్దకాల లోపట ఆ చనిపోయిన పాపకు వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ గ్రామ ప్రజలకు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ఈ గ్రామ ప్రజలకు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.